హాయ్ మామ డూడ్. రెండు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ గారి నుంచి వస్తున్న సినిమా అవ్వటం, అందులోనూ మమితా బైజు గారు హీరోయిన్గా యాక్ట్ చేయటం, సాంగ్స్ సూపర్ హిట్ అవటం, వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ మీద మంచి హైపే క్రియేట్ అయింది. ఈరోజే రిలీజ్ అయింది మామ మూవీ. ఇప్పుడే చూశాను. ఇప్పుడు నేను చెప్పబోయే మాట చాలామందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే బయట మంచి టాక్తో రన్ అవుతుంది కాబట్టి. ఈ మాట ఎందుకన్నానంటే, నాకు నచ్చలేదు మామ సినిమా, అస్సలు నచ్చలేదు. మళ్ళీ ఇందులో ఇంకో రకం ఉంది. సీన్స్కి నవ్వు వస్తుంది. ప్రదీప్ గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఎంజాయ్ చేశాను. బట్ రైటింగ్ లెవెల్లోనే సినిమా చిరాకు తెప్పించింది మామ. ఇంటర్వెల్కి 25 నిమిషాల ముందు నుంచి స్టార్ట్ అయిన దారుణం సెకండ్ హాఫ్ పీక్స్లో కూర్చుంది మామ. నా వల్ల కాలే సీట్లో కూర్చోవడం. ముందుగా స్టోరీలోకి వెళ్తే, చిన్నప్పటి నుంచి బావా మరదలు అయిన గగన్, కుందన కలిసి పెరుగుతారు. ఒక సిచ్యువేషన్లో కుందన గగన్కి ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు నో అన్న గగన్ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే, వేరే ఎలా చెప్పినా సినిమా మొత్తం చెప్పేసినట్టు అవుతుంది కాబట్టి. సో అందుకే ఇలా చెప్పాను మామ. ప్లస్లు మైనస్ల గురించి చెప్పే ముందు ఈ సినిమా నాకు ఎంత నచ్చలేదు అనేది ముందు చెప్పాలి మామ. అలా చెప్పాలంటే ఆ చెప్పే దానిలో స్పాయిలర్స్ ఉంటాయి, రివ్యూ కూడా కొంచెం హార్ష్గానే ఉంటుంది. చాలా అంటే చాలా దారుణమైన కాన్సెప్ట్ మామ. ప్లస్ల గురించి చెప్పాల్సి వస్తే, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, టెక్నికల్గా సినిమా బాగుంది, మ్యూజిక్ బాగుంది, డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టారు, రిచ్గా కనిపించింది సినిమా. ఒక సినిమా స్క్రీన్ మీద ఎలా ఉండాలో, ఎలా ఉంటే స్క్రీన్ అందంగా ఉంటుందో అలా అయితే ఉంది. అంతే మా ప్లస్ పాయింట్లు. నెక్స్ట్ మైనస్ల గురించి వెళ్తే, డైరెక్టర్ రాసుకున్న స్టోరీ, ఒక ఆర్య 2, ఒక నిన్ను కోరి, ఒక బంగారం, ఒక కన్యాదానం, ఇంచుమించు ఇదే స్టోరీ. ఇలాంటి స్టోరీస్తో ఒక ప్రాబ్లం ఉంటుంది మామ. వీటికి ఒక థిన్ లైన్ ఉంటుంది. వాటిని దాటినట్టు ఉంటే అది ఆర్య 2 అంటారు. అటెంప్ట్ బాగుంది, ఎక్కడో వర్కౌట్ అవ్వలేదు అన్నట్టు వదిలేస్తారు. లైన్ అస్సలు దాటకపోతే నిన్ను కోరి కన్యాదానం అంటారు. మంచి సినిమా అని పేరు వస్తుంది, డబ్బుకు డబ్బు కూడా వస్తుంది. స్టార్ ఇమేజ్ నిరికిస్తే బంగారం అంటారు. స్టార్ని ఇలాంటి కథల్లో చూడలేం మామ. అదే బోర్డర్ దాటేస్తే దాన్నే డూడ్ అంటారు. వరస్ట్ స్టోరీ అని అంటాం మామ. నేనైతే అంటాను మామ, ఒక్క మొక్కలో చెప్పాలి అంటే, హీరో ఒక సీన్లో ఆ బిడ్డని డాష్ కొడుకు అంటారు అని హీరోయిన్తో అంటాడు. వెంటనే హీరోయిన్ ఒక్కోటేస్తుంది. ఒక పెద్ద సమస్యలో హీరోయిన్ పెళ్లి చేసుకుంటే అసలు ఆ టెన్షనే లేకుండా, అందులో నుంచి బయట ఎలా పడతాం అనే బాధ కూడా లేకుండా ఇంకొకటితో పిల్లోడిని కనేస్తుంది హీరోయిన్. ఎంత అందంగా ఉంటుంది మా హీరోయిన్ క్యారెక్టర్. ఇప్పుడు సింపతి కార్డ్ అంతా హీరో వైపు చూపించి లాస్ట్లో హీరో చేసింది యాక్సెప్ట్ చేయమంటే ఎలాగా, ఎందుకు ఒప్పుకుంటాం, ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? పోనీ హీరోయిన్ ఆనందం కోసం హీరో చేస్తున్నాడు అని మనం నమ్మాలి అంటే, ఆ నమ్మడానికి కొన్ని సీన్స్ ఉంటాయి, పోనీ అది కూడా ఓకే అనొచ్చు. హీరోయిన్ లవ్ ట్రూ అని మనం నమ్మడానికి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఉండదు మా సినిమాలో. ఎందుకురా ఇదంతా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది మనకి. అదంతా మాటల్లో చెప్పేస్తుంది హీరోయిన్. పైగా హీరోయిన్ ఆ మాటలు చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటది. కన్ఫ్యూజన్లో తీసుకునే డెసిషన్స్ పర్ఫెక్ట్ డెసిషన్స్ కాదని, అవి కరెక్ట్గా ఉండవని కనీసం ఆలోచించకుండా ఏవో చేస్తాడు హీరో. ఈ స్క్రీన్ ప్లే వల్ల హీరోయిన్ ఫస్ట్లో చూపించిన ఎమోషన్ కూడా ఫేక్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మా మనకి. కథ లెవెల్లోనే దారుణంగా బిస్కెట్ అయిపోయింది సినిమా. కథగానే సినిమా బాగాలేనప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ ఎంత బాగుంటే ఏంటి మామ. సెకండ్ హాఫ్లో అయితే ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ నాకు వచ్చింది మామ. ప్రదీప్ గారు సినిమాని లాగేశారు. ఆయన ఉన్నప్పుడు మాత్రం స్క్రీన్ని చూడగలిగాను. శరత్ కుమార్ గారి క్యారెక్టర్ వర్స్ట్గా ఉన్న, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ డైరెక్టర్ గారు మోటివ్ శరత్ కుమార్ గారి క్యారెక్టరైజేషన్ క్వశ్చన్ చేయడం అయితే, వేరే ప్లే రాసుకొని ఉంటే బాగుండేమో. బట్ హీరోయిన్ ట్రాక్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ వర్స్ట్ మామ. హీరో ఇలా చేస్తున్నాడని తెలిసి ఆ చుట్టుపక్కల ఉండే ప్రతి క్యారెక్టర్ తన ఫేస్ మీద వస్తుంటారు. సినిమా చూస్తున్నంతసేపు నేను కూడా ఈ సినిమా మీద అలాగే ఊసాను మామ. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నువ్వు నీ లవర్ కోసం ఎంత చేస్తున్నావు, బట్ వాడి లవ్ ఎంత గొప్పది, అందుకే నువ్వు ఇదంతా చేస్తున్నావు అని ఆడియన్స్ నమ్మాలి. అంటే అట్లీస్ట్ ఒకటి లేదు, అట్లీస్ట్ 2 సీన్లు అయినా చూపిస్తే బాగుంది కదా. కన్నీళ్ళకు విలువ లేకుండా చేస్తారు మా సినిమాలో. ఓవరాల్గా నాకైతే నచ్చలేదు. ఇంకో ముక్క చెప్పాలంటే, సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 40 నిమిషాలకి వాకౌట్లు చేస్తారు మా థియేటర్లో నుంచి. బట్ ప్రతి రివ్యూర్ పొగుడుతున్నారు, వాళ్ళకి ఏం నచ్చిందో నాకేం ఎక్కలేదో నాకైతే అర్థం కాలేదు. సో నేనైతే డిసప్పాయింట్ అయ్యాను మామ. నా వల్ల కాలేదు థియేటర్లో కూర్చోవడం. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.